మనమంతా జనాలతో నిండిన ప్రపంచంలో ఉన్నాం, కానీ మన హృదయం మాత్రం ఎందుకో ఒంటరితనంగా ఉంటుంది. రాత్రి నిద్రపోవడానికి మంచంపై పడుకుంటాం, కానీ మనసు మాత్రం ఎందుకో మేల్కొంటుంది. ఫోనుల్లో వందల కాంటాక్ట్స్ ఉంటాయి, వాట్సాప్ లో మెసేజ్లు ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో కూడా ఫాలోవర్స్ ఉంటారు. కానీ రాత్రి పడుకున్నప్పుడు మాత్రం నువ్వు ఒంటరివే అని గుర్తు చేస్తుంది. రాత్రి అనేది చీకటి కాదు, అది మన హృదయం నిజాన్ని ఎదుర్కొనే సమయం. ఇదే పరిస్థితిని కీర్తనకర్త ఇలా చెప్తున్నాడు. కీర్తన 102:7లో రాత్రి మేల్కుగా నుండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకువలే ఉన్నానని. ఇక్కడ రాత్రి అంటే మన యొక్క జీవితం. రాత్రి సమయంలో నిజంగా మన హృదయం ఎవరిని కోరుకుంటుంది? రాత్రి అనే అనుభవంలో పరమగీతములు 3:1లో రాత్రి వేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని. ఇక్కడ రాజైన సొలొమోను తన యొక్క జీవితంలో దేవుని సన్నిధానంలో రాత్రి పూట గడిపిన వాడిగా ఉన్నాడు. రాత్రి మన యొక్క జీవితాన్ని సూచిస్తుంది. అంటే బాధల సమయం, నిరాశ సమయం, దేవునికి దూరంగా ఉన్నట్లు అనిపించే సమయం. మన జీవితం కూడా ఒంటరి పిచ్చుక లాంటిదే. పిచ్చుక అంటే చిన్నది, బలహీనమైనది, ఎవరు తోడులేనిదిగా, భయంగా, నిశ్శబ్దంగా ఉంటుంది. ఇదే పరిస్థితి కొన్నిసార్లు మన యొక్క జీవితంలో కూడా వస్తుంది. మన చుట్టూ అందరున్నా ఒంటరిగా ఉన్నామనే భావం, సమస్యల మధ్య రాత్రి నిద్ర పట్టకపోవడం, మనసులో బాధలు, ప్రశ్నలు, ఆలోచనలు. అయితే ఇక్కడ పిచ్చుక జీవితం రెండు విషయాలుగా సూచిస్తుంది. ఒకటి మరుగుపడిన జీవితం, రెండు శ్రేష్టమైన జీవితం. మరుగుపడిన జీవితంలో ఆ పిచ్చుక చిన్నది, విలువలేనట్టుగా, ఎవరు పట్టించుకోనట్టుగా కనబడుతుంది. మన జీవితం కూడా కొన్నిసార్లు మరుగుపడిన వారంగా మన జీవితంలో కూడా సూచిస్తుంది. శ్రేష్టమైన జీవితంగా కీర్తనలు 84:3 గమనిస్తే, బలిపీఠం నొద్దనే పిచ్చుకకు నివాసం దొరికెను. ఈ ప్రపంచం పట్టించుకొని ఆ చిన్న పిచ్చుక విలువ లేనదిగా కనిపించిన రాత్రి ఒంటరిగా ఉన్న పిచ్చుకకి దేవుని బలిపీఠం దగ్గర నివాసం పొందింది. శ్రేష్టమైన జీవితం అంటే రాత్రి వేళ సొలొమోను తన జీవితంలో తన ప్రాణప్రియుడైన దేవుణ్ణి వెతికాడు. ఈ వాక్యంలో ప్రేమతో నిండిన హృదయం కనిపిస్తుంది. అంటే హృదయపూర్వకంగా దేవుని సన్నిధానంలో గడపడం. రాజైన దావీదు కీర్తన 84:10లో నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అలాగే 6:6లో ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు, అలాగే కీర్తనలు 27:4లో ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివాసం కోరుచున్నానని దావీదు తన యొక్క జీవితంలో గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాడు. సమస్యల కంటే దేవుని సన్నిధే గొప్పది. ఈ ప్రపంచం ఇచ్చే సంతోషం, విజయాలు ఇవన్నీ తాత్కాలికం, కానీ దేవుని సన్నిధిలో ఉండేది నిజమైన ఆనందం, అది శాశ్వతమైనది. దేవుడు అంటున్నారు, నా దగ్గర నీకు శ్రేష్టమైన స్థానం ఉందని. మన స్థానం మనుషుల అభిప్రాయాల మీద కాదు, దేవుని సన్నిధిలో మన స్థానం నిర్ణయించబడుతుంది. ఇక్కడ దావీదు జీవితాన్ని చూస్తే ఆయన జీవితంలో రాత్రి 3 అనుభవాలుగా కనిపిస్తున్నాయి. ఒకటి ప్రార్థించేవాడిగా, 2 కీర్తనలు పాడుచు దేవుని స్తుతించేవాడుగా, 3వదిగా దేవుని సన్నిధిలో ధ్యానించేవాడుగా ఉన్నాడు. పిచ్చుక తన గూడు చెదిరిపోయిన తన జీవితంలో తెలివి కలది. మన జీవితంలో కూడా మనం తెలివి గల వారంగా ఉండాలి. ఇదే విధంగా యేసు ప్రభు వారు కూడా లూకా వ్రాసిన సువార్త 6:12లో పగలంతా బోధించి రాత్రి వేళ కొండకి వెళ్లి తండ్రితో గడిపేవారు. కానీ మనమంతా పగలంతా దేవుని చేసిన మేలును పొందుతున్నాం, కానీ రాత్రి కృతజ్ఞతలు చెప్పడానికి సమయం ఇస్తున్నామా? అయితే వారి ప్రార్థన విడుదల పొందిన ప్రార్థనగా కనబడుతుంది. కానీ మన ప్రార్థన ఎలా ఉందంటే, కొన్ని సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాం, కానీ ఆ ప్రార్థన నీకు విడుదల కలిగించేదిలాగా, నీకు సహాయకరంగా కనబడుతుందా? శోధన నుండి, వేదన నుండి, కష్టాల నుండి, శ్రమల నుండి విడిపించే ప్రార్థనగా ఉందా? యేసు ప్రభు వారు చెప్తున్నారు మార్కు సువార్త 14:38లో, మీరు శోధనలో పడకుండా మేలుకొని ప్రార్థించుడి అని. మేలుకొని ప్రార్థించడం అంటే ఆత్మలో మేలుకొని ప్రార్థించుట. అంటే ప్రార్థనలో మేలుకు ఎరిగిన వారమై మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఎలాంటి మేలుకు కలిగి అంటే, అపోస్తుల కార్యములు 16:25-26 వాక్యాలు గమనిస్తే, మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవుని ప్రార్థించి కీర్తనలు పాడుతున్నప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కలిగి చెరసాల పునాదులు అదిరిన వెంటనే తలుపులు తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడాయి. ఇక్కడ పౌలు శీలయుల ప్రార్థన బంధకాలను తెంపబడే ప్రార్థనగా, సంఖ్యలను తెంపబడిన ప్రార్థనగా ఉంది. ఆ మధ్యరాత్రి వేళ వారికి ఎవ్వరి సహాయం లేదు, ఎవ్వరి సపోర్ట్ లేదు, ఎవ్వరి రికమెండేషన్ కూడా లేదు. వాళ్ళ పరిస్థితి మారలేదు, కానీ వాళ్ళ ప్రార్థన పరిస్థితిని మార్చింది. నీ ప్రార్థన కూడా నీ పరిస్థితిని మార్చాలి. నీ ప్రార్థన నీ బంధకాలను తెంపే ప్రార్థనగా ఉండాలి. ఇక్కడ పౌలు శీలను బంధించిన బంధకం సేవాపరమైన బంధకం. అయితే ఈ దినాలలో మన బంధకాలు ఎటువంటి బంధకాలు అంటే, అనేక బంధకాలు ఉన్నాయి. వాటిలో 4 బంధకాలు. మొదటిదిగా పాపం అనే బంధకము. రోమీయులకు 6:16 వాక్యములోను, యోహాను సువార్త 8:34 వాక్యాన్ని గమనిస్తే, పాపం అనే బంధకంలో మన జీవితాలు బంధించబడి, పాపం మనల్ని కట్టివేసి మనం దాని చేతిలో చిక్కుకున్న వారంగా ఉంటున్నాం. కానీ ఈ బంధకాల నుండి విడుదల పొందు నిమిత్తం మనం ప్రార్థించే వారంగా ఉండాలి. మన కుటుంబాలు పరిశుద్ధంగా, మనం పరిశుద్ధులుగా, దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, మచ్చ డాగు ముడతలు లేని మహిమ గల ఒక జీవితం క్రైస్తవునిగా దేవుని సన్నిధిలో దేవుని చిత్తమంతా నీలో నాలో నెరవేర్చబడు నిమిత్తం ఒక ప్రార్థన జీవితం అవసరం. పాప బంధకాలు తెంపబడే ఒక ప్రార్థనగా మన ప్రార్థన మన కుటుంబంలో కనపడాలి. రెండవదిగా నిత్య జీవిత కాలమంతా మరణ భయం అనే బంధకాలు. హెబ్రీయులు 2:15లో మరణ భయం అంటే జీవిత కాలం అంతయు బయటకు కనిపించకపోయినా లోపలున్న భయం. అంటే నా భవిష్యత్
ఏమవుతుందనే ఆలోచన, ఏదైనా కోల్పోతామనే భయం, జీవించి ఉన్నప్పటికీ భయంతో చుట్టబడిన జీవితంగా ఉంటుంది. కానీ యేసు ప్రభు వారు ఈ భయబంధకాలను విరుచుటకే వచ్చారు. ఆయన మరణాన్ని జయించి, మరణంపై అధికారాన్ని సాధించి, మరణం అనే శత్రువును ఓడించి మనలను భయబంధకాల నుండి విముక్తి చేయడానికి తన ప్రాణాన్ని అర్పించారు. మన జీవితంలో సాతాను కట్టివేసిన ఆ మరణ బంధకాల నుండి విడుదల కలిగించేలాగా దేవుని సన్నిధిలో నిలబడి పౌలుశీలలాగా మనం కూడా ప్రార్థించాలి. మూడవదిగా అపవాది అనే బంధకం. లూకా 13:16 వాక్యాన్ని గమనిస్తే 18 సంవత్సరాలుగా బంధించబడిన అపవాది అనే బంధకం. కొన్ని సమస్యలు మన జీవితంలో కూడా కొన్ని సంవత్సరాలుగా ఉంటాయి. మనము దేవుని దగ్గరికి రావాలనుకుంటాం, దేవుని మందిరానికి వెళ్ళాలనుకుంటాం, కానీ పాపము, చెడు అలవాట్లు, నిరుత్సాహం, ఆత్మీయ బలహీనత మనలో ఏదో ఒకటి మనల్ని వెనకలాగుతుంది. సత్యంలో నిలబడాలనుకుంటాం, కానీ మళ్ళీ అదే బలహీనతలో పడిపోతాం. ఇది కేవలం పరిస్థితులు కాదు, అపవాది వేసిన బంధకాలు. మనల్ని సత్యం నుండి దూరం చేయడం, దేవుని బిడ్డగా ధైర్యంగా జీవించకుండా అడ్డుకోవడం. కానీ దేవుని వాక్యం మనకు ఒక గొప్ప సత్యం చెప్తుంది. నువ్వు బంధకానికి కాదు, ఆశీర్వాదానికి పిలువబడిన దానివి. నువ్వు అపవాది చేతిలో ఉన్నవాడువు కాదు, నువ్వు దేవునికి చెందినవాడువు. యేసు ప్రభు వారు శిలువపై మరణించి తిరిగి లెగడం ద్వారా ఆ బంధకాలన్నింటినీ విరిచివేశారు. అందుకే మనం అర్థం చేసుకోవాలి, ఈ బంధకాలు శాశ్వతం కాదని. నీ జీవితంలో నువ్వు సత్యాన్ని తెలుసుకుంటే ఎన్ని సంవత్సరాలుగా నువ్వు బంధింపబడి ఉన్నా యేసు ప్రభు వారు ఒక్క క్షణంలో విడుదల ఇస్తారు. కాబట్టి ఇకపై భయంతో కాకుండా విశ్వాసంతో జీవించాలి. పాపానికి బానిసలుగా కాకుండా నీతికి సేవకులుగా జీవించాలి. బలహీనతలో కాదు, దేవుని శక్తిలో నిలబడాలి. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. 4వ బంధకంగా చూస్తే సత్యానికి వ్యతిరేకమైన బంధకం, క్రీస్తు నియమాలకు వ్యతిరేకమైన బంధకం. ఇది రోమియోలకు 7:25 వాక్యములను, గలతీయులకు 5:21 వాక్యాన్ని గమనిస్తే సత్యానికి వ్యతిరేకమైన బంధకం మన జీవితంలో కొన్నిసార్లు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మనము దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాకుండా దాన్ని అనుసరించడం ద్వారా సత్యంలో నిలబడాలి. ఈ 2 వాక్యాలను గమనిస్తే మనిషి అంతరంగంలో కొన్ని పోరాటాలు జరుగుతాయి. దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించాలనుకుంటాడు, కానీ శరీరం వేరే దారిలో నడిపిస్తుంది. శరీర కార్యాలు మనల్ని దేవుని రాజ్యానికి దూరం చేస్తాయి. సత్యం తెలిసినా కూడా దానికి వ్యతిరేకంగా జీవిస్తే అది ఒక బంధకం. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నారు, నేనే సత్యమును. ఆయన సత్యం కొరకే పుట్టిన వాడిగా, సత్యానికి రాజుగా కనబడుతున్నారు. ఆయన సత్యం కోసం నిలబడి సత్యాన్ని కాపాడిన వాడిగా, సత్యం కొరకే ప్రాణం పెట్టిన వాడిగా కనబడుతున్నారు. మన జీవితంలోనూ, మన కుటుంబంలోనూ, మన దినచర్యలోనూ, మన మాటలోనూ సత్యం కనబడే వారుగా మనం ఉంటున్నామా? వాక్యాన్ని వినువారు నీతిమంతులు కాదు, గాని వాక్యాన్ని అనుసరించిన వాడే నీతిమంతుడని రోమీయులకు 2వ పత్రికలో మనం చదువుకున్నాం. సత్య వెలుగులో మనం నడిచేవారుగా దావీదు చెప్తున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రావకు వెలుగై ఉన్నదని. ఇక్కడ సత్యం గురించి దావీదు దేవుని దగ్గర ప్రార్థించి, సత్యాన్ని, ధర్మ విధులను గ్రహించుటకు నాకు జ్ఞానోదయమును కలిగించుము, నా మనోనేత్రములు తెరచుమని వేడుకుంటున్నాడు. ఎందుకంటే ఈ విశ్వంలో మనం చాలా చిన్నవాళ్ళం. ఈ అనంత సృష్టిలో మనం తెలుసుకున్నది కొంచెం, నేర్చుకున్నది కొంచెం, జీవించినది కూడా కొంచెమే. కానీ తెలుసుకోవలసిన సత్యాలు, అనుభవించవలసిన ఆత్మీయ లోతులు ఇంకా ఎన్నో ఉన్నాయి. మనిషి జ్ఞానం పరిమితమైనది, కానీ దేవుని జ్ఞానం అనంతమైనది. ఇలాంటి సత్య అన్వేషలో యాకోబు కూడా కనిపిస్తున్నాడు. రాత్రిపూట దేవుని సన్నిధిలో అతడు పెనుగులాడుతూ ఆశీర్వాదం పొందే వరకు వదలలేదు. ఆదికాండము 32:24 వాక్యం నుంచి 26 వరకు మనం చూస్తే యాకోబు దేవునితో పెనుగులాడు వాడుగా ఉన్నాడు. ఇక్కడ యాకోబు జీవితాన్ని పరిశీలిస్తే రాత్రి అనుభవం అతని జీవితంలో ఎంత గొప్ప మార్పు తీసుకొచ్చిందో మనం గమనిస్తే, ఆ రాత్రి అతను దేవుని సన్నిధిలో పోరాడుతూ ప్రార్థించినప్పుడు అతని జీవితంలో ఉన్న వ్యతిరేకత, భయం, అస్థిరతలన్నీ మారడం ప్రారంభమయ్యాయి. యాకోబు తన జీవితాన్ని మార్చుకున్నాడు. యాకోబు తన జీవితాన్ని మార్చుకోవడం వల్ల దేవుడు యాకోబుని ఇజ్రాయేల్ గా మార్చి ఆశీర్వదించాడు. అదే విధంగా మనం కూడా యాకోబు లాగా దేవుని సన్నిధిలో నిలబడి హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు మన జీవితంలో ఉన్న దోషాలు, కొరతలన్నీ క్షమించబడతాయి. మనపై ఉన్న వ్యతిరేకతలన్నీ తొలగిపోయి భయం ఉన్న చోట సమాధానాన్ని, కలతున్న చోట శాంతిని, దేవుడు మన జీవితంలో సమాధానాన్ని నింపి ఆశీర్వదిస్తారు. మనము కూడా దేవుని సన్నిధిని వెతికి ప్రార్థనలో నిలబడే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.